సార్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మీ అమరావతి ఉద్యమం పూర్తవుతుంటారా? ఈ 5 ఏళ్ళలో ఏమన్నా కొలికొస్తుందా? రాజధాని పోరాడి తీసుకొచ్చండి అమరావతిని. రాజధానికి మాత్రం కమల గారు మంచి రోజులే వచ్చినాయి. పెద్ద ఎత్తున ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇతర హడ్కో నిధులు అవి కలిపి మరో 15,000 కోట్ల రూపాయలు. ఈ రోజున సిఆర్డీఏ కమిషనర్ చెప్పింది 20,000 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో ఎర్రిపాలెం దగ్గర నుంచి అమరావతికి రైల్వే లైన్ వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ మీద 2-3 బ్రిడ్జిలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాష్ట్రానికి కనెక్టివిటీ చేస్తున్నారు. అమరావతి చుట్టూ అది ఆ పరిస్థితి అయితే అమరావతికి అయితే అభివృద్ధికి చెల్లడం లేదు. కాకపోతే ఇక్కడ ఒక మాట ఉంది. ఇంకా అమరావతి మీద కత్తిగట్టిన జగన్మోహన్ రెడ్డి అయితే 3 రాజధానులు ఉపసంహరించుకుంటున్నారన్న మాట అయితే ఆయన అనలా. ఇప్పటికీ ఆ ప్రస్తావనే లేదు. ఎందుకంటే అసెంబ్లీ చట్టాల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా న్యాయస్థానాలు కూడా గౌరవించిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించలా, నేను తృణీకరించాడు. మరి ఇంతంత అభివృద్ధి జరిగిన తర్వాత రేపు మళ్ళీ పొరపాటునో గ్రహపాటునో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి ఈ అమరావతి ఉండటానికి వీల్లేదు, మళ్ళీ నేను ఋషికొండ పోతా, ఆల్రెడీ నేను కట్టుకున్నాను అని అంటే